నిజాం కాలం నాటి నాల పాతబస్తీ నుంచి గోషమహల్ మీదుగా మూసీలో కలుస్తోంది. గోషమహల్ నాలాపై ఉన్న ప్రధాన రోడ్డు ఇప్పటికే 4 సార్లు కుంగిపోయింది. గత ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మాణాలు చేపట్టిన నాసిరకం పనుల కారణంగా మరోసారి కుంగిబాటుకు గురైంది. బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో గోషమహల్ ప్రజలకు నాలా కష్టాలు తప్పడం లేదు. హైదరాబాద్ గోషామాల్ చాట్నావాడిలో ప్రధాన రహదారిపై ఉన్నటువంటి నాలాపై ఉన్న రోడ్డు కుంగిపోయింది. 1 కాదు 2 కాదు, ఏకంగా 4 సార్లు ఈ నాలా కుంగిపోయింది. ఈ రోడ్డు ప్రధాన రోడ్డు కావడంతో అనేక వాహనాలు వీటిలో చిక్కుకుపోయినాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించినటువంటి ఈ నాలా ఇన్నిసార్లు కుంగిపోవడానికి గల కారణాలేంటి మనం ఒకసారి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం గోషామాల్ చాట్నావాడి నాలా కుంగిన ప్రదేశం వద్ద ఉన్నాం. మనం చూడొచ్చు, ఇది భారీ రహదారి. ఇటు దారుసాలెం బేగం బజార్కి అనుసంధానంగా ఉండే రోడ్ ఇది. దాదాపు ఈ అతిపెద్ద రోడ్డు మీద నిత్యం భారీగా ట్రాఫిక్ వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ప్రజలు బేగం బజార్కి కావచ్చు, ఇటు గోషామాల్కి ఎక్కువ వ్యాపారం సామాన్లు తీసుకోవడానికి ఎక్కువగా వస్తుంటారు. ఈ నేపథ్యంలో ఎక్కువగా జన సంద్రోహం కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ అదృష్టవశాత్తు ఇందులో వాహనాలు మాత్రమే చిక్కుకున్నాయి. ఈ నాలా రోడ్డు కుంగిన సందర్భంలో ఒక ఆటో, ఒక కారు, ఒక ట్రాక్టర్ కూడా ఇందులో చిక్కుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అందులో మనుషులు ఉన్నా కూడా ప్రాణాలతో బయటపడ్డారు. ఎలాంటి ప్రాణాపాయం అయితే జరగలేదు. కానీ అసలు ఈ నాలా ఇన్నిసార్లు కుంగడానికి గల కారణాలు ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. బేగం బజార్, ఇటు గోషామాల్ పరిధిలో అనేక ఇటు ప్లైవుడ్స్, ఇతర వాణిజ్య సముదాయాలు, వ్యాపార సముదాయాలు ఎక్కువగా ఉంటాయి. మనం విజువల్స్లో కూడా చూడవచ్చు. ఇవన్నీ కూడా ప్లైవుడ్ గోదామ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ ఇది ఆరాంఘర్ మీదుగా వచ్చే భారీ నాలా మనం చూడొచ్చు. ఎదురుగా దారుసలాం మనకు కనిపిస్తుంది. ఈ దారుసలాంకి ప్రధాన రహదారి ఇటు బేగం బజార్ లోనికి ఈ నాలా అనేది వెళ్తుంటుంది. ఆ నాలా పైనే ప్రధాన రోడ్డు నిర్మాణం కూడా జరిగింది. ఈ నాలాకు సంబంధించినటువంటి రోడ్డు మించే భారీ వాహనాలు, లారీలు, ఎక్కువగా ఈ ప్లైవుడ్ లోడ్స్ కూడా ఇతర వాణిజ్య వ్యాపార సముదాయాలకు సంబంధించినటువంటి రోడ్స్, వాటి వస్తువులను కూడా పెద్ద లోడ్ల ద్వారా వీటి నుంచి తీసుకొస్తుంటారు. అందుకే ఈ నాలా కుంగిపోయినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొదటిసారి కుంగిన సందర్భంలో ఆనాటి గత ప్రభుత్వం ఈ నాలాకు నిర్మాణ పనులనైతే చేపట్టింది. కానీ అవి తాత్కాలికంగా మాత్రమే నిలిచాయి. దాని తర్వాత కూడా ఇప్పటికీ 3 సార్లు ఈ నాలా కుంగిపోయింది. ఈ కుంగిపోయిన పరిస్థితిని కూడా మనం చూడొచ్చు. దాదాపు గతంలో ఇక్కడ ఒక సంత మార్కెట్ జరుగుతున్న సందర్భంలో ఒక 1 సైడ్ నాలా పూర్తిగా రోడ్డు మొత్తం కుంగిపోవడంతో పెద్ద ఎత్తున ప్రజలకు కూడా గాయాలైన పరిస్థితి. అనేక వాహనాలు కూడా, కార్లు, ద్విచక్ర వాహనాలు కూడా ఇందులో ధ్వంసమైన పరిస్థితి మనకు తెలిసిందే. సో ఈ నేపథ్యంలో ఇప్పటికీ కూడా ఈ నాలా పరిస్థితి ఇదే విధంగా కొనసాగుతుంది. ప్రాణాలతో మాత్రం ప్రజలు బయటపడుతున్నారు, కానీ నాలా మాత్రం కుంగుతూనే ఉంది. మరి ఈ భారీ రోడ్డు నిర్మాణం పైనే, ఈ నాలా నిర్మాణం పైనే భారీ రోడ్డు నిర్మాణం కూడా మనం చూడవచ్చు. పెద్ద ఎత్తున క్రాక్ వచ్చి ఒక్కసారిగా నాలా అనేది కుంగిపోయిన పరిస్థితిని మనం చూస్తున్నాం. మరి ఈ నాలా కుంగిపోవడానికి ఇన్ని కారణాలు ఉన్నా కూడా మరి జిహెచ్ఎంసీ అధికారులు తాత్కాలిక చర్యలు గతంలో చేపట్టినట్లుగా కూడా తెలుస్తుంది. మరి తాజాగా జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం దీనిపైన పూర్తిగా ఇంజనీరింగ్ విభాగం విశ్లేషణ చేసింది. ఈ నాలా ఇన్నిసార్లు కుంగిపోవడానికి కారణాలను అన్వేషించింది. దీన్ని పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు ఎంతవరకు అయితే కుంగిపోవడానికి అవకాశం ఉందో అంతవరకు ఈ నాలాను పూర్తిగా తొలగించి కొత్త నిర్మాణం చేపట్టేందుకు కూడా ప్రణాళికలు తాజాగా జిహెచ్ఎంసీ రూపొందించింది. మరి ఆ నిర్మాణ పనులను కూడా మనం ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. గోషమహల్ నియోజకవర్గంలోని చాట్నావాడి నాలా ఇప్పటికే అనేక సార్లు కుంగింది. నాలాపై రోడ్డు ఉండడం, స్థానికులతో పాటు వ్యాపార సముదాయాల ఏర్పాటుతో నాలా కుంగిబాటుకు గురైనట్లుగా తెలుస్తోంది. దీనికి తోడు భారీ లోడ్లతో వచ్చే లారీలతో నాలా రోడ్డు కుంగుతున్నట్లుగా తెలుస్తోంది. 2 ఏళ్ల క్రితం అక్కడ మార్కెట్ జరుగుతున్న సమయంలో నాలా రోడ్డు కుంగింది. ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ నాటి ఘటనలో కార్లు, బైకులు, ఆటోలు ధ్వంసమయ్యాయి. గత ప్రభుత్వం సుమారు 9 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేసింది. కానీ ఆ నిర్మాణం
అసంపూర్ణంగా ఉండడం వల్ల ఇప్పటికీ 4 సార్లు కుంగుబాటుకు గురైంది. దీంతో స్థానికులు ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పుడు వాస్తవానికి చెప్పాలంటే దీనికి అభివృద్ధికి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే ఇది గత నిజాం కాలం నాటిది కింద. దీని మీద మళ్ళీ గత ప్రభుత్వాలు చిన్న చూడండి, మీరు చిన్నగా ఒక లేను దాన్ని నాలా వేసి వదిలేసిర్రు. ఈ నాలకు గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మేము అధికారులకు చెప్పినాము, అప్పుడు ఉన్న మంత్రులకు చెప్పినాము, అందరికి చెప్పినాము. వచ్చారు, వచ్చిన తర్వాత మరి అప్పుడు బడ్జెట్ ఏదని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో 3 కోట్లు ఏదో శాంక్షన్ అయింది. ఆ శాంక్షన్ అయింది కూడా ఇక్కడ దాకానే చేశారు. అంటే ఒక హాఫ్ మీటర్ చేశారు, హాఫ్ కిలోమీటర్ చేశారు. మిగతాదంతా ఇక్కడ నుంచి కూడా ఇంకా 1 కిలోమీటరు ఇంకా ఇది కుంగిపోయే పరిస్థితులు ఉంది. దీన్ని గత ప్రభుత్వాలకు మేము చెప్పినాము, అధికారులకు కూడా చెప్పినాము. సేమ్ టైం అధికారులకు కూడా చెప్తే వాళ్ళు ఎప్పుడు వచ్చేది, డిఈ వాళ్ళ లెవెల్ వచ్చేది. కమిషనర్ గారు ఒక్కసారి లాస్ట్ టైము మంత్రి గారు ఎవరో సిటీ మినిస్టర్ తీసుకొచ్చారు, ఓకే అప్పుడు చూశారు, హాఫ్ కిలోమీటర్ చేశారు. మిగతా ఇప్పుడు కూడా 1.5 కిలోమీటర్ దాకా ఇక్కడ నుంచి దారుసలాం ఎంఐఎం ఆఫీస్ పక్కన దాకా నాలా ఉంది. మేము ఇప్పుడు కూడా అధికారులకు మరియు మీ ఛానల్ ద్వారా మా సిటీ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాము. అన్న మీరు రావాలి, ఎందుకంటే ఇక్కడ పెద్ద ఇష్యూ, ఇది మేజర్ నాలా గవర్నమెంట్ నుంచి మరి ఇప్పటిదాకా రాలే. మేయర్ గారు వచ్చారు నిన్న. మరి మేయర్ గారు వస్తే ఆమె పాపం అఫీషియల్ తీసుకొని వచ్చే లోపటే చిన్న లీడర్లు వచ్చి ఏదో వాళ్ళ పార్టీలు ఏదో గొప్పలు చెప్పుకోవడానికి ఇక్కడ కూర్చొని డౌన్ అనుకుంటా పిచ్చి చేష్టలు చేసిర్రు. ఇప్పుడు ఇక్కడ మనం డౌన్ రాజకీయాలు చేయడం కాదు, మనకు అభివృద్ధి కావాలి. ఇది ఏం కావాలి, మంత్రి గారు పిలవాలి, మనం ఒక రిప్రజెంటేషన్ ఇస్తే మంత్రి గారు వస్తారు. మరి ఈ ఛానల్ ద్వారా పొన్నం ప్రభాకర్ అన్నకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మరి ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మినిస్టర్ గారు రావాలి, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు రావాలి, ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయాలి. దీనికి తగు బడ్జెట్ ఎంత అవుతుందో, ఎందుకంటే ఇక్కడ దాకానే కాదన్న, ఇక్కడ నుంచి ఆ ఎంఐఎం దారుసలాం ఆఫీస్ నుంచి దాని बैक साइड दाका नाला एक्सटेंड చేయాలి. 3 मंथ्स हो गए चला के, अभी तक कोई भी साइट विजिट के लिए भी नहीं आया. साइट विजिट के लिए आना चाहिए ना. कल मेयर आया था, मेयर आके क्या इंस्पेक्शन करे, मेयर क्या करे इंस्पेक्शन. डेवलपमेंट वर्क भी चल रहा है ना, क्या डेवलपमेंट करे, होने के बाद कोई आते जी, जब चल रहा है, जब काम हुई, जब आना आगे जब चेक करे तो जब मालूम होता कि क्या प्रॉब्लम है, क्या है, कैसा होता है, कैसा डेवलपमेंट होता है. सब पब्लिक प्रॉब्लम हो रहा है. उनको क्या है, वहाँ पे गली में खोद दिए, रोड डेवलपमेंट में खोद दिए, यहाँ पे गली में खोद दिए, तो जाना कैसा आना कैसा. फिर एक एग्जीबिशन का बहुत बड़ा ट्रैफिक है इधर, हेवी ट्रैफिक. 3 इयर्स से प्रॉब्लम आ रहा है, कई को प्रॉब्लम आ रहा, वो सोल्यूशन होना, फिर उसके बाद आगे बढ़ते अपन. చూస్తున్నాం మనం ఇప్పటికే అనేక మార్లు కుంగిపోయినటువంటి గోషామాల్ చాట్నవాడి నాలా మనం చూడొచ్చు. ఇది అతిపెద్ద నాలాగా కూడా మనకు కనిపిస్తుంది. దాదాపు మెయిన్ రోడ్డు పైనే దాదాపు 30 ఫీట్లు ఈ నాలా పైనే పూర్తిగా రోడ్డు నిర్మాణం కూడా జరిగింది. ఈ అతిపెద్ద నాలా ఆరాంఘర్ నుంచి ఇటు చాట్నావాడి గోషామాల్ మీదుగా మూసీ నదిలో కలుస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఇన్నిసార్లు కుంగడంతో స్థానికులు కూడా పెద్ద ఎత్తున భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. 30 ఫీట్ల ఈ భారీ నాలా ఇటు నివాస సముదాయాలకు వ్యాపార సముదాయాలకు మధ్య నుండే ఈ నాలా వెళ్తుంది. కానీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేకంగా 9 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి 2 సార్లు కుంగిన అనంతరం దీని మరమ్మతులకు నిర్మాణానికి కూడా చర్యలు చేపట్టింది. కానీ అది నాలాలో పోసిన ఆ డబ్బులంతా నాలాలో పోసినట్లుగా మారిపోయిందని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే 9 కోట్లు పెట్టి నిర్మాణాలు చేపట్టినా కూడా ఇప్పటికీ కుంగిపోతున్న పరిస్థితి ఉంది. అంటే ఆ నిర్మాణం ఎలా జరిగింది అనేది కూడా మనం ఆలోచించుకోవచ్చు. ఎందుకంటే గతంలో 9 కోట్ల రూపాయలతో నిర్మిస్తే ఇంకా 2 సార్లు మళ్ళీ కుంగాల్సిన పరిస్థితి ఈ నాలకు ఏర్పడ్డది. అంటే ఎంత నాణ్యత లోపం కూడా మనకు కనిపిస్తుంది. అయితే తాజాగా ఈ నాలా కుంగిపోతున్న అంశం పైన జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, జిహెచ్ఎంసీ అధికారులు కూడా దీన్ని పరిశీలించారు. పూర్తి స్థాయిలో ఈ నాలాకు మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉంది. అసలు ఈ నాలా ఇన్నిసార్లు కుంగడానికి ప్రధాన కారణాలేంటి అన్న అంశాలను కూడా బయటికి తీశారు. దాన్ని ఇంజనీర్ల సాయంతో ఒక సర్వే కూడా చేయించారు. ఈ నాలా ఎంతవరకు అయితే కుంగుతుందో అంతవరకు పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది, పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని చెప్పి ఆ నాలాను పునర్నిర్మిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇటు
నివాస సముదాయాలకు వెళ్ళే నాలాని ఇప్పటికే సగం నిర్మాణం పూర్తయింది. ఈ నిర్మాణం జరుగుతున్న సందర్భంలోనే ముందు వైపు కూడా మెయిన్ రోడ్డు వైపు కుంగిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే తాజాగా జిహెచ్ఎంసీ ప్రత్యేక నిధులతో ఈ నాలా మరమ్మతులు చేపట్టింది. మనం చూడొచ్చు నిర్మాణ పనులు కూడా ఇంకా కొనసాగుతున్నాయి. కానీ ఈ నాలాకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి నిర్మాణం జరగాల్సిన అవసరం ఉంది. పూర్తి స్థాయి నిర్మాణం జరిగితేనే స్థానికులు కూడా కొంత ధైర్యంతో ఉంటే పరిస్థితి నెలకొంటుంది. ఎందుకంటే భారీగా నివాస సముదాయాలు ఇటు వాణిజ్య సముదాయాలు కలగలిపి ఇక్కడ గోషామాల్లో ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ నాలాను పూర్తిగా జిహెచ్ఎంసీ ప్రత్యేక నిధులతో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా పూర్తి స్థాయి నాలా నిర్మాణం చేపట్టాలని చెప్పి కోరుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రత్యేక నిధులతో నాలా మరమ్మత్తు పనులు చేపట్టింది. నాలాపై రోడ్డు ఎంతవరకు కుంగిపోయే ప్రమాదం ఉందనే అంశంపై జీఎంసీ ఇంజనీర్ల బృందం ప్రత్యేకంగా అధ్యయనం చేసింది. దానికి అనుగుణంగా నాలా అభివృద్ధికి చర్యలు చేపట్టనుంది. అయితే అధికారులు అలసత్వంతో ప్రధాన రోడ్డుపై ప్రజలకు అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కాలం నాటి ఈ గోషామాల్ చాట్నవాడి నాలాను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల అనేక సార్లు కుంగుబాటుకు గురవుతుంది. కానీ తాజాగా రేవంత్ సర్కార్ అయినా ఇటు అధికారులైనా స్పందించి ఈ నాలాను త్వరితగతిన అభివృద్ధి చేసి స్థానికులకు ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి స్థానికులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది.